అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువ చైతన్య యాత్రలో భాగంగా అనంతపురం సమీపంలోని పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో జిల్లాకు 2 కొత్త వరాలు రానున్నాయని లోకేష్ చెప్పారు. మైక్రోసాఫ్ట్ నుంచి ఒక బృందం వచ్చింది. వాళ్ళకు 2 రోజులు అక్కడున్న యూనివర్సిటీలన్నీ కలిసిన తర్వాత వచ్చి, అక్కడ యూనివర్సిటీలో ఉన్న పిల్లలందరూ కలిసిన తర్వాత వచ్చి ఆయన ఒకటే చెప్పారు, యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఎట్టి పరిస్థితులు రాబోయే 6 నెలల్లో మైక్రోసాఫ్ట్ విజయవాడ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కులాల అతీతంగా, మతాల అతీతంగా, ప్రాంతాల అతీతంగా మనలో చైతన్యం పెరగాలి. మనలో చైతన్యం పెరిగి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం అసూయపడే విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.